హాయ్ అండి. చూడండి, నేను ఈరోజు మీకేం చూపిపోతున్నానంటే గుత్తొంకాయ కూర ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇక వంకాయలు తొడాలు పొడుగు ఇవన్నీ కట్ చేసి కొంచెం ఉండేటట్టు కట్ చేసుకున్నాను. కొన్ని వంకాయలు చెట్లు కాయలేను. తర్వాత ఒకటి పెద్దుల్లిపాయ, ఒకటి 2 పచ్చిమిరపకాయలు పెద్దవి పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత టమాటాలు చూసారా, టమాటాలు 4 ఇదిగోండి మిక్సీ వేసి గిన్నెలో పెట్టుకున్నాను టమాటా గుజ్జు. తర్వాత కావాల్సిన పదార్థాలు: వేరుశనగపప్పు, చిన్నులపాయలు, జీలకర్ర, ధనియాలు. దీంట్లో ధనియాలు గసగసాలు ధనియాల పొడిలో కలిసినవి, అందుకని కొంచెం కొంచెం వేసి మీకు ఇడిగా చూపిస్తున్నాను. ఇవన్నీ కలిసినవి. ధనియాల పొడి ఉంటుంది మా ఇంట్లో, ఎప్పుడు వేగించి పొడి చేసుకొని పెట్టుకుంటా, అది వేసాను. దీంట్లో గసగసాలు, జీలకర్ర, ధనియాల పొడి కలిసి ఉన్నాయి కాబట్టి కొంచెం వేసి మీకు పక్కన చూపిస్తున్నాను. ఇక లవంగాలు, చెక్క, ఇగోండి ఇది ఆకులు, బిర్యానీ ఆకు, కొబ్బరి, అల్లము, పల్లీలు, ఇవన్నీ మీకు కావాల్సినవి పదార్థాలు దీంట్లోకి. తర్వాత మనకి ఉప్పు కారం కావాలి కదండి. ఉప్పు కారం కూడా చూడండి, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం, ఇదిగోండి కొత్తిమీర, కరివేపాకు. ఇదిగోండి మీకు ఇవి కావాల్సిన పదార్థాలు. గుత్తొంకాయ నాకు చేత అయినట్టు నేను చేస్తాను. ఎవరు ఎట్లా చేస్తారో నాకైతే తెలియదు. నేను ఎవరికి చూడను, నాకు చేత అయినట్లు నేను చేస్తాను ఏ పనైనా. చూడండి, ఇవ్వండి పొయ్యి ముట్టించి ఆయిల్ వేసాను కదా, ఆయిల్ మరుగుతూ ఉంది. ఇదిగోండి ఈ గంటతో 2 గంటలు వేసాను ఆయిల్. చిన్న గంటే కదా, ఇది 2 గంటలు వేసాను. ఇప్పుడు చెక్క, లవంగాలు వేసాను. బిర్యానీ ఆకు వేసాను. ఇప్పుడు వంకాయలు మధ్యలోకి గీట్లు పెట్టాలి కదా, ఎవరు లేరు వీడియో తీసేవాళ్ళు, నేనే తీసుకుంటున్నాను. ఫోన్ పక్కన పెట్టి గీట్లు పెట్టి నేను వంకాయలు వేసేటప్పుడు చూపిస్తాను మళ్ళీ. అండి, తాలింపు వేగింది. వంకాయలు చూడండి మధ్యలోకి ఇట్లా గీట్లు పెట్టుకున్నాను. పుచ్చులు ఉంటాయి చూస్తున్నానండి. వంకాయలు అంటే డేంజర్ కదా, పుచ్చులు ఉంటాయి. అప్పటికి 2 కాయలు నాకు పుచ్చులు ఇట్లా మధ్యలోకి 2 చీలికలు చేసుకోవాలా. అదిగోండి అన్నీ మధ్యలోకి తీసుకున్నాం. ఇవన్నీ మధ్యలోకి ప్రతి ఒక్క కాయ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే వంకాయ అంటే లోపలే ఉంటాయి. 2 కాయల్లో ఉన్నాయి నాకు అప్పటికి పుచ్చులు. ఇదిగోండి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇదిగోండి పుచ్చులు ఉన్న వంకాయ ఇట్లా కట్ చేసుకున్నాం, ముక్క పడేసా. ఇదిగోండి లోపల పొట్టలో చూసుకోవాలి మనం. పొట్టలో ఇట్లా కట్ చేసిన తర్వాత చూసుకోవాలి పుచ్చు ఉందో లేదో. ఇదిగోండి 2 వంకాయల్లో పుచ్చులు ఉన్నాయి. ఇప్పుడు చూడండి వట్టి నూనెను, 2 లవంగాలు, కొంచెం చెక్క, బిర్యానీ ఆకు వేసాను, ఇంకేం వేయలేదు. ఇప్పుడు మూత పెట్టుకో. ఇవన్నీ 1 నిమిషం మూత పెట్టుకో. ఇప్పుడు మూత తీసి కొంచెం సేపు ఉడికింది కదా,
ఇప్పుడు మూత తీసి చూస్తాం. దాన్ని కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాం. కొంచెం కలర్ మారింది కదా, ఒక ఉల్లిపాయ పెద్దది, 2 పచ్చిమిరకాయలు కట్ చేసి వేసాను. ఇప్పుడు ఇది అన్ని దినుసులు వేసి మిక్సీ వేసుకున్నాం కదా, గసగసాలు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఉంటే వేసుకుంటే పర్లా, మా కొండయ్య అని వేసాను, లేకపోయినా వేసుకోకపోయినా ఇబ్బంది లేదు. ఇవ్వండి. ఉల్లిపాయలు వేయకముందు వేసింది అనుకుంటున్నారు కదా, ఉల్లిపాయలు నూనెలో వేగితే రెడ్గా వస్తాయి కదా, వేరే టేస్ట్ వచ్చింది. అందుకని కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఉల్లిపాయలు వేగకూడదు నూనెలో, కలర్ రెడ్గా వచ్చింది, వేరే టేస్ట్ వచ్చింది. పచ్చిగానే ఉండాలి ఉల్లిపాయలు. ఇప్పుడు ఇదిగోండి టమాటా గుజ్జు 4 కాయలు మిక్సీ వేసుకున్నా కదా, మిక్సీ వేసుకున్నా మెత్తంగా. ఇది గుజ్జు, టమాటా గుజ్జు. ఉల్లిపాయలు వేగితే రెడ్ కలర్కి వస్తే బాగా వాడవలసిన వస్తుంది, అందుకు పచ్చిగానే ఉండాలా. పచ్చిగానే ఉంటే లిక్విడ్లో ఉడికితే బాగుంటాయి ఉల్లిపాయలు. పచ్చిమిరకాయలు కూడా 2 పొడుగ్గా కట్ చేసి వేసాను. ఇదిగోండి, కొంచెం మిక్సీ తొలుపుకొని కొంచెం పోసాను, నీళ్ళు ఎక్కువ పోయకూడదు. ఇంకా అన్నీ వేసాను. పసుపు మర్చిపోయాను చెప్పను, పసుపు వేయాలి. ఇదిగోండి పసుపు వేస్తున్నాను, మర్చిపోయాను. కొంచెం మంట కొంచెం ఉడకబట్టిందా, కొంచెం మంట పెంచుకోవాలి. సిమ్లో ఉంది కదా ఇప్పుడు దాకా. మా వంకాయలు మగ్గుతా, వంకాయలకి ఎక్కువ మంట పెడితే మళ్ళీ కలరు మాడిపోదు, పక్క మాడిపోదు, పక్క కాలకుండా ఉడకకుండా ఉంటుంది కదా, అందుకని సిమ్లో పెట్టి కలబెట్టుకుంటా, మూత పెట్టుకుంటా పెట్టాను. ఇప్పుడు 1 గంటన్నర ఉప్పు, 2 స్పూన్లు, 1.5 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం వేసాను. చూడండి. ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దాం, కాసేపు మగ్గాలి మూత పెట్టి. ఇప్పుడు వంకాయ కూర ఉడుకుతుంది కదా, చూద్దాం. ఉప్పు కారం సరిపోయిందేమో చూద్దాం. ఇదిగోండి టేస్ట్ చూస్తున్నా. ఉప్పు
ఉప్పు కారం తక్కువైంది. కొంచెం కారం వేస్తున్నాం. ఇవన్నీ ఉప్పు కూడా. టమాటా గుజ్జు పడింది కదా, అందువల్ల ఎక్కువ పడుతున్నట్టుంది కారం. టమాటాలు వేస్తే కారం ఉప్పు ఎక్కువ పట్టిద్ది. మీరు అప్పుడు ఏం చేయాలంటే 2 స్పూన్లు పెద్ద స్పూన్లు ఉప్పు వేసుకొని 2.5 స్పూన్ కారం వేసుకోవాలా, అప్పుడు సరిపోద్ది. కరివేపాకు చల్లుతున్నాను. కొంచెం కొత్తిమీర చల్లాను, మళ్ళీ పైన కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. మళ్ళీ కాసేపు మూత పెట్టుకున్నాం. మళ్ళీ మూత పెట్ట కాసేపు. ఇవన్నీ మూత పెట్టుకున్నాం. మళ్ళీ సిమ్లో పెట్టుకున్నాం. మూత పెట్టి మగ్గాలి కదా, మళ్ళీ అడుగంటిద్ది. మొత్తం నూనె పైకి వచ్చింది చూసి. ఇదిగోండి, ఇట్లా గంటలు ఇట్లా పెట్టుకుంటా డస్ట్ పడకుండా ఉంటుంది. చూడండి, మరకలు, నూనె మరకలు అవి. ఇది ఉడికింది, కొద్దిగా ఉడికిపోయింది. పొయ్యి కట్టేస్తున్నాం. ఇది నూనె పైకి వచ్చింది కదా, ఉడికినట్లే కూర. ఇదిగోండి, కొంచెం కొత్తిమీర చల్లుకుందాము. కరివేపాకు పైన